నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ధనుస్సు రాశి వారికి బాగా కలిసి వచ్చే టెంపుల్ అంటే ఒకసారి వాళ్ళు అడుగు పెట్టగానే వాళ్ళ జీవితంలో మార్పులు వచ్చి పాజిటివ్గా ఉండే టెంపుల్ ఏదైనా ఉంది అంటారా? తప్పకుండా అమ్మా. చాలా అద్భుతంగా వారి వారి జీవితాన్ని మలుపు తిప్పేటువంటి గొప్ప గొప్ప క్షేత్రాలు ఉన్నవి. సో ధనస్సు రాశి అనగానే కొంత వీరి మాట అనేటువంటిది కొంచెము కంట్రోల్ చేసుకోవాలి ఈ ధనస్సు రాశి వారు. ఓకే. లేదు అంటే ఎందుకంటే కొంచెం అధికంగా మాస్ ఉంటుంది. మరి ధనస్సు రాశి వారికి గడిచిన ఒక 3 నెలల నుండి మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఇక్కడ నుండి కూడా ఈ మార్చ్, ఏప్రిల్, మేలో మానసిక ఆందోళన కావచ్చును, అదేవిధంగా చాలా అంటే చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు, ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, యాక్సిడెంట్స్ కానీ, షుగర్ అటాక్ అవ్వడం కానీ, బీపీ కానీ, చెస్ట్ రిలేటెడ్ నంజు ఫామ్ అవ్వడం కానీ, అదేవిధంగా ఎంతో ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు చాలా ఉన్నవి. అయితే 2025 మార్చ్, ఏప్రిల్, మే నుండే కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలలోనే ఉన్నారు. ఏదో ఒక తెలియని ఆటంకం కానీ, ఏదో ఒక తెలియని ఇబ్బంది కానీ, వివాహ ప్రయత్నాలు ఎంత చేస్తున్నా కూడా వివాహం సెట్ కాకపోవడం కావచ్చును, అసలు ఏదో ఒక ఇబ్బంది కానీ, కాళ్ళకు దెబ్బలు తాకడమో, ఇల్లు చేంజ్ చేయాలి అనిపించడమో, కారు కొనడమో, ఉన్న కారు అమ్మడమో, యాక్సిడెంట్స్ జరగడమో, ఏదన్నా ఆల్ ఆఫ్ సడన్ గా ఇంట్లో మానసికంగా ప్రశాంతత అనేటువంటిది లేకపోవడం కానీ, వీళ్ళ మదర్కో వీళ్ళ ఫాదర్కో ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, లేదా వీళ్ళ భార్యకో హెల్త్ ఇష్యూ రావడం కానీ. ఉదాహరణకు ధనస్సు రాశి భర్తది అయితే భార్యకి హెల్త్ ఇష్యూ, భార్యదైతే భర్తకి హెల్త్ ఇష్యూ. ఇక ఇలాంటి సందర్భాలలో మరి ఈ ధనస్సు రాశి వారు తప్పకుండా ఏ క్షేత్రంలో అడుగు పెట్టాలి అంటే ఇప్పుడే అని కాదు, సుమారుగా కూడా 2015లో కూడా ఈ యొక్క ధనస్సు రాశి వారికి పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది. 15లో ఇక భద్రాచలము అనేటువంటి క్షేత్రము వీరికి ఎంతో శుభంగా చెప్పబడుతున్నది. భద్రాచలం క్షేత్రం కానీ, మనకు భీమశంకర్ దేవస్థానము కావచ్చును, అదేవిధంగా మనకు భీమేశ్వర్ ఉంది, మనకు జ్యోతిర్లింగం భీమేశ్వర్ టెంపుల్కు ఒకసారి వెళ్ళినా కూడా వీరికి అత్యంత శుభంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అన్నిటికంటే దగ్గరలో మనకు భద్రాచలం రాముల వారి దేవస్థానం, వీరికి ఇది ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత వీరి జీవితంలో ఎంతో కొంత మార్పు మాత్రం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా 1-2 సార్లు వారు చూసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా, నేను ఒకటే చెప్తున్నా, నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేటువంటి విషయము చాలా మంది వస్తున్నారు, చాలా మంది కాల్స్ చేస్తున్నారు. చాలా అంటే చాలా అత్యంత అద్భుతంగా వీరి జీవితంలో ఎన్నడూ ఎక్కడ ఎవరిని కలిసినా కూడా మాకు జెన్యున్గా అనిపించలేదు గురువు గారు, మీ ముఖం చూసిన తర్వాత మీరు చెప్పినవన్నీ నా జీవితంలో జరిగినవి, ఖచ్చితంగా మీతో మాట్లాడాలి అనే విధంగానే అంటున్నారు. మొన్న ఒక తల్లి వచ్చి నాతో కూర్చొని మాట్లాడితే ఒక 20-25 లక్షలు వచ్చేది ఉన్నది బయట నుండి. అమ్మ, నన్ను కలిశారు కదా, ఏ క్షణానైనా మీకు డబ్బులు వస్తాయి, ఇక్కడ నుంచి 3 నెలల లోపు గుర్తుంచుకోండి అని చెప్పిన. నన్ను కలిసి ఆమె ఇట్లా ఒక 2 అడుగులు వేసింది, మెసేజ్ వచ్చింది ఫోన్కు. ప్రామిస్, గాడ్ ప్రామిస్ చెప్తున్నా, 10 లక్షల రూపాయలు ఆమెకు అకౌంట్ ట్రాన్సాక్షన్ చేశారు. మెసేజ్ రాగానే ఒక్కసారిగా ఉరింది, బా గురువుగారు డబ్బులు వచ్చినాయని. ఇగో వెంబడే వచ్చి కాళ్ళ మీద మస్తు ఆమె ఆనంద బాష్పాలు అంటే ఆనంద బాష్పాలు కాదు. సో కొన్ని ఉంటవి, అది ఎవరు నమ్మినా నమ్మకున్నా ఇది అక్షర సత్యం. మళ్ళీ చెప్తున్నా, నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత ఖచ్చితంగా ఈ మాట చెప్పడానికి నాకు ఎంతో గట్స్ ఉండాలి. చెప్పడం ఈజీ కాదు. సో దానికి సంబంధించినటువంటి సబ్జెక్టు మన దగ్గర. తప్పకుండా గురుగారు, ధనుసు రాశి వారికి ఏ ఆలయాలు సందర్శిస్తే ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు ధన్యవాదాలు.